నందమూరి అభిమానులు అందరూ మంచిగా ఉన్నారా? పుష్ప సినిమా రాసేదానికని భాష నేర్చుకున్నా, ఇది ఇప్పుడు సొంత భాష మాదిరి అయిపోయి ఉంటుంది నాకు. ఈ సినిమా సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి ఇక్కడ. ముఖ్యంగా మా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారు. ఈ ఇండస్ట్రీలో ప్రతిభని సక్సెస్తో మాత్రమే కొలిచే ఇండస్ట్రీలో ఆయన ఒక ఎక్సెప్షన్. స్క్రీన్ ముందు తప్ప స్క్రీన్ వెనకాల నటించడం తెలియని వ్యక్తి. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత విజయశాంతి గారు, మేడం గురించి ఏం చెప్పాలి. ఒక గొప్ప కళాకారుని ఎప్పుడో ఎవరో అడిగారంట క్లాసిక్ అంటే ఏంటని. ఆయన చెప్పాడంట, ఇఫ్ ఇట్స్ టైమ్లెస్ ఇట్స్ ఎ క్లాసిక్ అని. కాలంతో పాటు ఏదైనా కళ కానీ కళాకృతి కానీ దాని విలువ అవన్నీ తగ్గిపోకపోతే అది క్లాసిక్ అని. ఆ విధంగా చూస్తే క్లాసిక్ అన్న పదానికి నిజమైన నిర్వచనం విజయశాంతి గారే. 3 దశాబ్దాల క్రితం కర్తవ్యం సినిమాలో ఎంత ఫిట్గా ఫెరోషియస్గా ఉన్నారో ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా అంతే ఫిట్గా ఫెరోషియస్గా ఉన్నారు మేడం. తర్వాత ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు పృథ్వీ గారు. ఆయనకి ఫోన్లో నేను కట్ చెప్పినప్పుడు చెప్పారు, ఈ క్యారెక్టర్కి నాకు నేషనల్ అవార్డు వచ్చేస్తని. నిజంగా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. అలాగే శ్రీకాంత్ గారు, సోహెల్ ఖాన్ గారు, ఈ సినిమాకి పనిచేసిన ఇతర సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా మా ఎడిటర్ తమ్మిరాజు గారు. నాకు ఏ డౌట్ వచ్చినా ఆయన్ని అడుగుతాను, సార్ ఇది ఓకేనా సార్, సార్ ఇది కన్వే అవుతుందా సార్, ఇది పర్లేదా సార్ అంటాను. ఆయన స్టైల్లో ఆయన ఒక ఆన్సర్ చెప్తారు, చెప్తే అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఈ ఈవెంట్ తిరుపతిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పైన కొండ మీద ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ముందు ప్రేక్షక దేవుళ్ళు మీరు. చాలా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్ ఇలా చేసుకోవటం. నేను ఫైనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే, హీఈస్ అ వెరీ స్పెషల్ పర్సన్. మా డైరెక్టర్ ప్రదీప్ గారు. ఆయన నాకు 2016 నుంచి తెలుసు. చాలాసార్లు అనుకునేవాడిని ఇంత ప్రతిభ ఉన్న వ్యక్తికి ఎందుకు అవకాశం రావట్లేదని. ఒక అవకాశం వచ్చింది, డైరెక్ట్గా సిక్సర్ కొట్టేశారు ఆయన. థ్యాంక్ యూ సార్ ప్రదీప్ గారు. ఇట్స్ వండర్ఫుల్ ట్రావెలింగ్ విత్ యూ. యు ఆర్ అ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ అ వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్. ఎంతకంటే ఎక్కువ టైం తీసుకోను. మా తమ్మిరాజు గారికి ఇచ్చేస్తాను, మా ఎడిటర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు.